నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి పర్యటించారు. ఆయన పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. అయితే అక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ ల్యాండ్ అయిందో అక్కడి నుంచి కూడా సరే టోటల్గా భద్రతా వైఫల్యం. ఎక్కడ కానీ పోలీసులు లేరు, ఎవరు వీళ్ళ క్రౌడ్ని ఆపేదానికి కూడా సరౌండింగ్లో లేరు. నేను కింద క్లిప్ పెట్టున్నా చూడండి. వీళ్ళు ఫోకస్ అంతా కూడా జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి రానికుండా ఆపేదానిపైనే పడ్డారు. కానీ జనాలు ఎక్కడ ఆగలేదు. పొలాల్లో నుంచి, తోటల్లో నుంచి, సైడ్ రోడ్స్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో ఆ నిరసనలు, ఆ ధర్నాలు పార్టిసిపేట్ చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు నెగిటివ్ ప్రచారం ఎతుకుతారు, ఎక్కడో దగ్గర దొరకాలనేసి. ఒక పోస్టు వైరల్ అవుతుంది బాగా. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని ఒక అతను రోడ్డు పైన బీరు తాగుతున్న ఫోటో ఇందుకోసం వచ్చారు అనేసి అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పారు. చూడండి, ఒక ఆమె హోటల్ మొత్తం ధ్వంసం చేశారు, వీళ్ళు గోండాలు, వీళ్ళు రౌడీలు అనేసి ప్రచారం చేస్తే ఆ ప్రచారంలో భాగంగానే ఆమె ఏం చెప్పిందో ఒక్కసారి ఎందమ్మా. ఆమె యొక్క అభిమానం ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి ఎందాం. దేవరపల్లిలో జరిగిన జగన్ పర్యటనతో ఆ పార్టీ శ్రేణులు ఓ కుటుంబం కడుపు కొట్టారు. టొబాకో బోర్డు సమీపంలో దివ్య అనే మహిళ టిఫిన్ దుకాణంలో వైకాపా శ్రేణులు సామాగ్రిని ధ్వంసం చేశారు. టిఫిన్ దుకాణం పైకి ఎక్కి నృత్యాలు చేశారు. టిఫిన్ దుకాణంలోని చట్నీలు, మిక్సీ సామాగ్రి, ఫ్రిడ్జ్, వాటర్ బాటిల్స్, దేవుడు ఫోటోలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. దుకాణంలోని మహిళలు చేతులు నమస్కరించి వేడుకున్న వైసీపీ శ్రేణులు బేరంగం ఆపలేదు. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో పిల్లలకి ఏంటి, మాకేంటి, ఇడతాలేంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపుడు అట్లా అయిపోయి బాధ కలిగింది నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు. ఏ మీడియా వాళ్ళకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాకున్నా మాకు అలాంటి రాయొద్దండి, మాకు నష్టపోయారు కూడా మాకు అక్కలు ఉందని చెప్పామండి. అంతేగాని మేము అసలు వాళ్ళది కావాలంటే దుర్గారావు గారికి కూడా వచ్చినప్పుడు చెప్పమంటే నేను చెప్తాను. మాకు ఏది వద్దండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం అంటే. వీళ్ళు మళ్ళీ కొంతమంది అనొచ్చు వాళ్ళని బెదిరించారు అలానే కదా. చూడండి ఒకసారి ఆమె ముఖంలో అహోభావాలు. ఇలాగా నెగిటివ్ ప్రచారం మీద ఫోకస్ చేయకుండా ఉంటే రైతులకి ఏంది, వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారు, వాళ్ళకి కనీసం మద్దతు ధర ఇవ్వాలి అనేసి కనీసం ఒక్కసారైనా ప్రతి ఒక్క పంట రైతులతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్న నష్టం గురించి ఒక్కసారైనా సరే రివ్యూ చేశారా? రివ్యూ చేయరు. ఎప్పుడైనా